హరే కృష్ణ అందరికి. నేను మీ వెన్నెలమ్మ. నేను రీసెంట్గా ఒక రీల్ చేసా. ఏంటంటే నేను కూడా పాస్ట్లో నాన్ వెజిటేరియన్ని, నేను నాన్ వెజ్ మానేసా అని ఒక రీల్ చేసా. దానికి చాలా అంటే చాలా పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. కానీ అసలు ఈ టాపిక్ తీసుకొని రాకూడదు అనుకున్నా, కానీ ఎందుకు తీసుకొస్తున్నా అంటే ఇలాంటి వాటికి ఆన్సర్ ఇవ్వడం వల్ల నలుగురికి తెలుస్తుంది, అది కాక పాజిటివ్ రెస్పాన్సే ఉంటుంది అనే ఉద్దేశంతో మాత్రమే ఆన్సర్ ఇస్తున్నా. ఐ హోప్ మీరు కూడా పాజిటివ్గా తీసుకుంటారు అని ఫీల్ అవుతున్నా. ఏంటంటే ఒక పర్సన్ పేరు మన్మథ కృష్ణ ఇలా కామెంట్ చేశారు. ఫస్ట్ ఫేస్ తిన్నగా పెట్టి మాట్లాడటం ప్రాక్టీస్ చెయ్యి, అలాగే రేపు పెళ్ళాక నీ మొగుడు తినమంటే తింటావు కదా నువ్వు అని కూడా కామెంట్ చేశారు. అలాగే ఈ మన్మథ కృష్ణ గారు ఒక పాజిటివ్ కామెంట్ చేశారు. అది నేను లాస్ట్లో చెప్తా, ఎందుకంటే పాజిటివ్ ఎండింగ్ ఇద్దామని అనుకుంటున్నా నేను. ఫస్ట్ వీటికి ఆన్సర్స్ వచ్చేసి, నేను ఫ్యూచర్లో మా భర్త గారు తినమన్నా కానీ నేను నాన్ వెజ్ తినను అండి, ఇలాగే భక్తి చేస్తా. మన భారతదేశంలో స్త్రీలకి ఎంతో రెస్పెక్ట్ ఇస్తారు. ఈవెన్ భగవంతుల యొక్క పేర్ల ముందు తమ అర్ధాంగులకి స్థానాన్ని ఇస్తారు. అంటే సీతారాములు, రాధాకృష్ణులు, లక్ష్మీ నరసింహస్వామి అనే స్థానాన్ని ఇస్తారు. అలాంటి భారతదేశంలో పుట్టి అది కూడా ఒక తెలుగు పర్సన్ అయ్యి ఇలా కామెంట్ చేయడం నాకు అంత కరెక్ట్ అనిపించడం లేదండి. నేను ఖచ్చితంగా ప్రాక్టీస్ చేస్తా ఫేస్ తిన్నగా పెట్టి మాట్లాడటానికి. ఐ హోప్ మీరు కూడా స్త్రీలకి రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారని నేను కూడా అనుకుంటున్నాను. అలాగే మన్మథ కృష్ణ గారు కామెంట్ చేసిన మంచి కామెంట్ ఏంటంటే, అంటే నాన్ వెజ్ తినడానికి సొల్యూషన్స్ అని దాని మీద వీడియో చేసా. ఒకటే కామెంట్ చేశారు, అన్ని టెంపరీ సొల్యూషన్. ఎప్పుడైతే కోడిని చంపుతుంటే తననే చంపినట్లు గిలగిలా కొట్టుకుంటుందో అప్పుడు మాత్రమే మనిషి మాంసాహారాన్ని శాశ్వతంగా మానేయగలడు. అప్పటి వరకే అకాలిక విరామం మాత్రమే అని కామెంట్ చేశారు. ఇది 100% నిజం మన్మథ కృష్ణ గారు. ఇది ఎప్పుడైతే అందరూ అర్థం చేసుకుంటారో అప్పుడే వాళ్ళు భక్తి మార్గంలో అలాగే వాళ్ళ జీవితంలో ఎంతో ప్రశాంతంగా ఉంటారు అండి. రాధే రాధే.